నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడు బంగ్లా మండలంలోని తరిగోప్ల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ కూడా అధికంగా స్కూల్లో ఈ సంవత్సరం జాయిన్ కావడం జరిగిందని చెప్పేసి ఉన్నటువంటి ఉపాధ్యాయులు తెలియజేశారు. అదేవిధంగా ప్రైవేటు సంస్థలకు పోటీ పడుతూ విద్యార్థినులకు ఎల్ఈడి స్క్రీన్పై ఉపాధ్యాయులందరూ చదువులు చెప్పడం అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. స్కూల్కి ఎవరైతే రాకుండా ఉన్నారో వారందరినీ ప్రోత్సహించేంత విధంగా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుని స్కూల్ డ్రెస్సు, షూస్ ఇలాంటివన్నీ పిల్లలకు అందించారు. ఒక్కసారి ఉపాధ్యాయుని మాటలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఐ లక్ష్మీనారాయణ శెట్టి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరిగోపుల గ్రామము, జూపాడు బంగ్లా మండలము, నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాను. సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, నోట్బుక్స్ను పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా స్టూడెంట్ కిట్స్లో సంబంధించినటువంటి మెటీరియల్ అయినటువంటి యూనిఫామ్స్, బెల్ట్, షూ, సాక్స్లు కూడా పిల్లలకు అందజేయడం అనేది జరిగింది. ఈ విధంగా సకాలంలో పుస్తకాలను విద్యార్థులకు అందజేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. దీనివల్ల ఏమవుతుందంటే బడికి రావడానికి కూడా ఆలస్యం చేసేటువంటి విద్యార్థులు పుస్తకాలు ఇస్తున్నారు, స్టూడెంట్స్ యూనిఫామ్ కిట్స్ ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలిసి వాళ్ళు కూడా తొందరగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే గత విద్యా సంవత్సరంలో ఐఎఫ్ఈ ప్యానల్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అనేటివి మా పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మొత్తము 5 తరగతి గదులకు సంబంధించి 5 ఐఎఫ్ఈ ప్యానల్స్ను ఏర్పాటు చేసి వాటిని ఇన్స్టాల్ చేసి పిల్లలకు అవసరమైనటువంటి సందర్భంలో ఐఎఫ్ఈ ప్యానల్స్ ద్వారా టీచింగ్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులు కూడా ఆ ఐఎఫ్ఈ ప్యానల్స్ను సొంతంగా ఆపరేట్ చేయడం కూడా నేర్పించడం అనేది జరిగింది. మేము కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుడు తరగతిలో లేకపోతే విద్యార్థులే సొంతంగా ఐఎఫ్ఈ ప్యానల్స్ను ఓపెన్ చేసుకొని యూట్యూబ్లో వాళ్ళకు కావాల్సినటువంటి లెసన్స్ను డౌన్లోడ్ చేసుకొని వాటిని చూస్తూ ఆ పాఠాలకు సంబంధించినటువంటి విశేషాలను వాళ్ళు కొంతవరకు అవగాహన చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఐఎఫ్ఈ ప్యానల్స్ ద్వారా టీచింగ్ జరిగినప్పటికీ ఉపాధ్యాయుని యొక్క బోధన అనేది అల్టిమేట్. అక్కడ అంటే ఎన్ని మాడ్యూల్స్ను, ఎన్ని మీడియాల ద్వారా మనము నేర్చుకున్నప్పటికీ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విషయమే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించగలుగుతుంది అనేది నా అభిప్రాయం. కాకపోతే టెక్నికల్గా ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్మెంట్ను మనము దృష్టిలో పెట్టుకుంటే ఐఎఫ్ఈ ప్యానల్స్ ద్వారా బోధన అనేది, ఐఎఫ్ఈ ప్యానల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు చూపించేటువంటివి విద్యార్థులను పాఠశాలకు అట్రాక్టివ్గా చేసుకోవడానికి కానీ, విద్యార్థి యొక్క హాజరు శాతం పెంచడానికి కానీ అవకాశం ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఇంకో రకంగా తీసుకుంటే మిడ్ డే మీల్స్ విషయంలో ప్రస్తుత ప్రభుత్వము తీసుకునేటువంటి చర్యలు ఆహ్వానించదగ్గవిగా ఉన్నాయన్నమాట. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పోషకాలను అందించేటువంటి ఆహార పదార్థాలు ప్రతిరోజు కూడా విద్యార్థులకు అందజేయబడుతుంది. అందులో రోజుకు ఒక రకమైనటువంటి ఆహార పదార్థాలు ప్రతిరోజు కూడా, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు గుడ్డుతో కూడినటువంటి పదార్థాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఉడికించిన గుడ్డు కావచ్చు, ఎగ్ కర్రీ లాంటివి కావచ్చు, వెజిటబుల్ పలావ్ కావచ్చు, కూరగాయల అన్నం కావచ్చు, కూరగాయలతో చేసినటువంటి సాంబార్ కావచ్చు, ఇవన్నీ కూడా పోషకాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు పిల్లలకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇంకా చిక్కీ, పూర్తిగా పోషక ఆహారమైనటువంటి చిక్కీ కూడా విద్యార్థులకు అందజేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇంకో రకంగా తీసుకుంటే వారంలో 3 రోజులు, అంటే మంగళవారము, గురువారము, శనివారం, ఈ 3 రోజులు కూడా రాగి జావా అనేది కూడా పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది. గత విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము విద్యార్థులకు ఏవైతే అందిస్తున్నారో మిడ్ డే మీల్స్లో అవి పూర్తిగా అందించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ విద్యార్థులకు స్కూల్ డ్రెస్ ఇచ్చినప్పుడు, అదే విధంగా సార్ షూస్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న ఆనందం అంటే ఏ విధంగా సంతోషపడుతున్నారు? విద్యార్థులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా
చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. కనీసము చెప్పులు లేకుండా వచ్చేటువంటి స్థాయి ఉన్నటువంటి పిల్లలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా షూ, సాక్స్లు, బెల్ట్ పెట్టుకొని వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. కొత్త వస్త్రాలు అంటే పిల్లల యొక్క ఆనందం చాలా వేరుగా ఉంటుంది. కానివ్వండి, ఒక డ్రెస్ కోడ్ కానివ్వండి. అదే ప్రభుత్వం ఎలాంటి ఒక రూపాయి తీసుకోకుండా పిల్లలకి ఇలాంటి సౌకర్యం కల్పించింది. వాటిపైన మీ ఉద్దేశం ఏమంటారు? ఇదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వసతులు అయితే పూర్తిగా సంతోషించదగినటువంటి, అంటే ఆర్థికంగా అంతగా బలంగా లేనటువంటి తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ వసతులు విద్యార్థుల పరంగా తీసుకుంటే చాలా సంతోషించదగ్గవి. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ వసతులైతేనేమి, అవకాశాలైతేనేమి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని వాళ్ళ యొక్క పిల్లలను పాఠశాలలకు పంపించడం అనేది అయితే జరుగుతుందన్నమాట.